ఒంగోలులో ఈ నెల 24వ తేదీ మహిళా సమస్యలు, కర్తవ్యాలు అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్ లలితకుమారి తెలిపారు. ఒంగోలు నగరం ఈమనపాలెంలోని నాగిరెడ్డి భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆమె మాట్లాడుతూ, మహిళలు శ్రమ దోపిడీకి, అణచివేతకు గురవుతున్నారని, ఆయా సమస్యలపై చర్చించేందుకు సదస్సును పలువురు ప్రతినిధులు హాజరవుతున్నారని, ఈ కార్యక్రమంలో శ్రీ విముక్తి సంఘటన అధ్యక్షురాలు సి విజయ, ఎం లక్ష్మి, పి శాంతకుమారి, రేణుక తదితరులు పాల్గొంటారు అన్నారు. ఈ సదస్సును జయప్రదం చేయాలని తెలియజేశారు. నా పేరు లక్ష్మి, స్త్రీ విముక్తి సంఘటన ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు రోజు రోజుకి తీవ్రమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంతో పోల్చినప్పుడు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అన్ని రంగాల్లో ముందున్నారు, సాధికార దిశగా ప్రయాణం చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తున్నప్పటికీ లోతుగా పరిశీలిస్తే రోజు రోజుకి మహిళల జీవితాలు మరింత సంక్లిష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయ రంగ సంక్షోభం కానివ్వండి, పారిశ్రామిక రంగాల్లో వస్తున్నటువంటి సంక్షోభం కానివ్వండి, ఈ పరిస్థితులన్నీ కూడా మెజారిటీగా ఉన్నటువంటి శ్రామిక మహిళల్ని అసంఘటిత రంగంలోకి నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోజుకి 14 గంటల నుంచి 16 గంటలు పనిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల ఫలితంగా రోజుకి 8 గంటల పని అన్నది కానీ, సమాన పనికి సమాన వేతనం అన్నది కేవలం కాగితాల్లో మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మహిళల ఉపాధి, సాధికారత, స్వావలంబన వీటన్నింటి గురించి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీటి గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితిని మనం పరిశీలించినప్పుడు మహిళలు తమ కుటుంబాల్ని సంరక్షించుకోవడం కోసం, తమ కుటుంబాల్ని బతికించుకోవడం కోసం వాళ్ళ మీద విపరీతమైనటువంటి చాకరీ పెరిగింది, శ్రమదోపిడీ పెరిగింది, లైంగిక వివక్ష, రకరకాల రూపాల్లో పితృస్వామిక పీడన ఇవన్నీ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. మహిళల శ్రమని ఈరోజు కారు చౌకగా సామ్రాజ్యవాద కంపెనీలకి, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి ఈరోజు కారు చౌకగా అందించేటువంటి వైపుగానే పాలకులు ప్రయత్నిస్తున్నారు తప్ప నిజమైనటువంటి మహిళల అభివృద్ధి కోసం ఎవరు ప్రయత్నించట్లేదు. మహిళలు ఓటు బ్యాంకులుగానే ఈరోజు పాలక పార్టీలన్నీ చూస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు మహిళలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు విద్యార్థులు కావచ్చు, లేకుంటే ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరి మీదైనా కూడా పితృస్వామికి పీడన పెరిగింది. లైంగికంగా రకరకాలుగా అత్యాచారాలు, దాడులు, హింస పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు మేము కఠినమైన చట్టాలు తెస్తున్నాము, మహిళల మీద అత్యాచారం జరగకుండా కాపాడుతామని చెప్పి మాట్లాడుతున్నారు తప్పితే నిజంగా మహిళల మీద ఈ రకమైనటువంటి దాడులు జరగడానికి కారణమైనటువంటి విష సంస్కృతిని సినిమాల ద్వారా కానివ్వండి, టీవీల ద్వారా కానివ్వండి, ఈరోజు సెల్ ఫోన్ల ద్వారా వస్తున్నటువంటి రకరకాల పోర్న్ సైట్స్ని అరికట్టడంలో ఎవరు సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగానే ఈరోజు మహిళల మీద దాడులు పెరుగుతున్నాయి. మద్యం అనేది కూడా మహిళల మీద దాడులు పెరగడానికి, ఈరోజు సమాజంలో హింస పెరగడానికి ఒక ప్రధానమైన కారణంగా ఉంది. కానీ పాలక పార్టీలన్నీ కూడా ఈరోజు మద్యాన్ని తమ ఆదాయ వనరుగానే చూస్తున్నారు తప్ప మద్యాన్ని అరికట్టి ఈరోజు మహిళల జీవితాలని విధ్వంసం చేస్తున్నటువంటి, కుటుంబ జీవితాలను విధ్వంసం చేస్తున్నటువంటి మద్యాన్ని అరికట్టడానికి అయితే ఎవరూ సిద్ధంగా లేరు. అలాగే ఈరోజు మహిళలు ఈరోజు రకరకాల ఉద్యోగాలు చేస్తున్నటువంటి మహిళలు, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి మహిళలు, ఈరోజు ప్రభుత్వ రంగంగానే ఉన్నటువంటి అంగన్వాడీ మహిళలు కానీ, ఆశా వర్కర్లు కానీ ఈరోజు వాళ్ళు తమ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు రోజుల తరబడి ఆందోళన చేస్తున్నారు, సమ్మె చేస్తున్నారు. అయితే ప్రభుత్వాలు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి బదులు మీరు సమ్మెలు చేస్తే మేము మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు తప్ప వాళ్ళు ఈరోజు రోజు రోజుకి పెరిగినటువంటి ధరల పెరుగుదలతోటి వాళ్ళకి వచ్చేటువంటి వేతనాలు వాళ్ళకి ఏమాత్రం సరిపోయేటువంటి పరిస్థితి లేదు. కానీ వాళ్ళ వేతనాలను పెంచడానికి కానీ, వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వమని చెప్పి కానీ, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించమని కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనల్ని ప్రభుత్వం బేఖాతరు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నింటినీ కూడా మేము ఖండిస్తూ వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లని పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాము. మేము నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర సదస్సుని, మహిళల సమస్యలు, కర్తవ్యాలు అన్నటువంటి అంశం మీద మేము నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర సదస్సుని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. శాంతకుమారి, శ్రీ విముక్తి సంఘటన జిల్లా కార్యదర్శిని.
రేపు 24 డిసెంబరు వేమూరు కళ్యాణ మండపంలో స్త్రీల సమస్యల మీద రాష్ట్ర సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకి మా కమిటీ నుంచి, రాష్ట్ర కమిటీ నుంచి శ్రీ విజయ్ గారు అధ్యక్షులు, లక్ష్మి గారు ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా నీరద గారు డాక్టర్ గారు, ఏపీటీఎఫ్ నాయకులు మంజుల గారు, రైతు కూలీ సంఘం నాయకులు ఝాన్సీ గారు, రైతు కూలీ సంఘం స్టేట్ కోశాధికారి లలిత కుమార్ గారు, ఈ రాష్ట్ర సహాయ కార్యదర్శి జనసాహితీ నుంచి రామకృష్ణ గారు, ఓపీడీఆర్ నుంచి హనుమంతరావు గారు అందరూ వచ్చి పాల్గొంటారు. మిమ్మల్ని అందరినీ మీడియాని ఆహ్వానిస్తున్నాం. మీరంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతాం. రాష్ట్ర కోశాధికారిని, స్త్రీముక్తి సంఘటన రాష్ట్ర కమిటీ వారు మహిళా సమస్యలు కర్తవ్యాలు అనే అంశం మీద డిసెంబర్ 24వ తేదీ ఉదయం 10:30 గంటలకి వేమూరి కళ్యాణ మండపంలో రాష్ట్ర సదస్సు జరుపుతున్నారు. ఈ సదస్సులో మొత్తం మహిళలు వ్యవసాయ రంగ, పారిశ్రామిక రంగ, అట్లానే వివిధ వృత్తుల్లో ఉన్న, వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులుగా ఉన్న మహిళలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలు, శ్రమ దోపిడీ, పితృస్వామిక దోపిడీ, లైంగిక దోపిడీ, కల్చరు, వీటన్నిటి మీద కూడా ముఖ్య వక్తలుగా ఈ పాయింట్స్ మీద వివరించడానికి సిహెచ్ మంజులా గారు ఏపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, అలానే శ్రీముక్తి సంఘటన రాష్ట్ర అధ్యక్షులు విజయ్ గారు, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి గారు, అలానే రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఝాన్సీ గారు, డాక్టర్ నీరద గారు మొత్తం మహిళలు ఆరోగ్యం అనే అంశం మీద ఆవిడ ప్రత్యేకంగా డాక్టర్ గారు మొత్తం వైద్య శాఖ కోఆర్డినేటరు ఆవిడ కూడా మాట్లాడతారు. కాబట్టి మహిళలందరూ, ప్రజాతంత్రవాదులు, మేధావులు అందరూ కూడా ఈ సదస్సులో పాల్గొని సదస్సును జయప్రదం చేయాలని స్త్రీముక్తి సంఘటన రాష్ట్ర కమిటీ వైపు నుంచి కోరుతున్నాం.